హెచ్సియు వద్ద ఉన్న 400 ఎకరాలను వేలం వేయొద్దని చెప్పి అక్కడ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆ భూములు హెచ్సియుకి చెందుతాయని విద్యార్థులు చెబుతుండగా, మరోవైపు ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయని ప్రభుత్వం చెబుతోంది. సో ఈ మొత్తం వివాదం మీద మాట్లాడటానికి మనతో సీనియర్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకుందాం. ప్రభుత్వంతో అలాగే మీరు వెళ్ళి పౌర సమాజంతో చర్చలు అయితే జరిగినాయి. ఆ చర్చల్లో మీరేం చెప్పారు? ప్రభుత్వం ఏం స్పందించింది? హైదరాబాదు యూనివర్సిటీ భూమి ఏదైతుందో అది వాళ్ళు ప్రభుత్వ భూమి అని అంటున్నారు. మేము ప్రభుత్వానికి చెప్పింది ఏమిటంటే ఇది ప్రభుత్వ భూమి, ఎందుకంటే ఈ భూమిని హైదరాబాద్ యూనివర్సిటీకి ఇచ్చినప్పుడు వాళ్ళు టైటిల్ ఏదైతుందో రిజిస్ట్రేషన్ అది హైదరాబాద్ యూనివర్సిటీకి జరగలేదు. కనుక టైటిల్ ఆఫ్ దిస్ ల్యాండ్ అది ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి లీగల్లీ ప్రభుత్వమే ఈ టైటిల్ ఉంది కాబట్టి అది ప్రభుత్వ భూమి అని వాళ్ళు అన్నారు. ఆ భూమి మేము కాంపౌండ్ వాల్ కట్టుకున్నాం. 50 ఏళ్ళుగా మేము అక్కడ పనిచేస్తున్నాం కనుక నైతికంగా ఈ భూమి మాది, లీగల్గా చట్టబద్ధంగా మీదే కానీ నైతికంగా ఈ భూమి మాది. రెండవది ప్రభుత్వం ఏంటంటే 400 ఎకరాలు మేము డెవలప్మెంట్ చేస్తాము, అక్కడ ఐటీ ఇండస్ట్రీస్ పెడతాం. మీకు తెలంగాణ మొత్తంలో 400 ఎకరాల భూమి ఒక సంపన్నమైన ప్రకృతి ఉన్న చోట, వైవిధ్యం ఉన్న చోట, జీవరాశులు ఉన్న చోట. అది మళ్ళీ మనము నిర్మాణం చేయలేము. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా పెరిగింది. అంటే మీరు అభివృద్ధి చేయాలి, ఐటీ ఇండస్ట్రీ పెట్టాలంటే ఇంత విధ్వంసం చేయాలా? ఈ ప్రకృతిని కూడా కాపాడుకోవడం డెవలప్మెంట్లో భాగమే కదా. కనుక వై డు మేక్ ఇట్ ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. కనుక ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడం కూడా మనకు చాలా ప్రధానం. సార్ మీరు చెప్తున్నట్లుగా అంటే 400 ఎకరాల భూమి అనేది తీసుకున్నప్పుడు అంటే 2003లో ఇది మొదలైంది ఇష్యూ అనేది. 2003లో ఐఎంజీ కోసం ఇచ్చేటప్పుడు 400 ఎకరాల భూమి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా 397 ఎకరాలు అనేది వేరే చోట అంటే గోపన్పల్లి వైపు ఇచ్చారని ప్రభుత్వం చెప్తోంది. అందుకని ప్రత్యామ్నాయ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఈ భూమి మళ్ళీ ప్రభుత్వానికి చెందుతుంది కానీ యూనివర్సిటీకి చెందదనేది వాళ్ళు ప్రధానంగా చెప్తుంది. నిన్న మంత్రులు ప్రెస్ మీట్లో కూడా చెప్పింది అది ఫ్యాక్చువల్లీ కరెక్ట్ కాదు. ఫ్యాక్చువల్గా కరెక్ట్ ఏమిటంటే ఎన్జిఓస్ హౌసింగ్ కాలనీ ఒకటి అప్పటి ఏపీ ఎన్జిఓస్ ప్రభుత్వం మీద ప్రెషర్ పెడితే ప్రభుత్వము ఇక్కడ కొంత ల్యాండ్ అంటే మా యూనివర్సిటీ పక్క కొంత ల్యాండ్ ఇచ్చారు. సరే వీళ్ళందరూ ఒకే చోటు ఉందామని కాలనీ కాబట్టి అక్కడ భూమి ఇచ్చి అంటే ఎన్జిఓ మా దగ్గర నుంచి తీసుకొని 390 ఎకరాల భూమి ఏదైతుందో అది వేరే గోపన్పల్లి దగ్గర మాకు ఇచ్చారు. అది ఎన్జిఓస్ కాలనీకి సంబంధించి. ఈ 400 ఎకరాలకి ఆ భూమి ట్రాన్స్ఫర్కు సంబంధం లేదు. అది వాస్తవం ఇది. ఎన్జిఓ కాలనీ కట్టినప్పుడు మీరు భూమిని తీసుకున్నారు, దానికి తగిన భూమి అంతా ఇవ్వలేదు. 500 ఎకరాలు తీసుకున్నారు కానీ 300 ఎకరాలు మాకు భూమిని ఇచ్చారు. ఆ భూమిలో ఇప్పుడు టీఎఫ్ఆర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వస్తున్నాయి. కానీ దానికి దీనికి లింక్ చేసి చెప్తున్నారు. ఈ 400 ఎకరాల భూమికి బదులుగా మేము అక్కడ 300 మీరు ఆ 390 ఎకరాలు తీసేసుకోండి, అక్కడ డెవలప్మెంట్ చేయండి, ఈ రిచ్ ప్రకృతితో మీరు అందరూ చేస్తారు. మనం అడుగుతున్నది ఏంటంటే ఇదే భూమి కావాలా? మీరు ఇచ్చిన భూమి ఉందని అంటున్నారు కదా, ఆ భూమిని తీసుకోండి 390 ఎకరాలు అక్కడ డెవలప్ చేయండి. యూనివర్సిటీకి పేరు మీద ఇప్పటి వరకు కేటాయింపులు జరిగినాయి కానీ రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు అనేది మీరు చెప్తున్నారు కదా. సో కానీ ఇన్నేళ్లుగా ఎందుకు జరగలేదు? ఎక్కడ ఆ లోపం జరిగింది? ఎందుకంటే మీరు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేశారు. సో అసలు ఈ ప్రయత్నాలు జరిగినాయి అసలు ఎప్పుడైనా సరే? మా వైస్ ఛాన్సలర్ గారు వెళ్ళి ప్రభుత్వానికి ఏదో చెప్పినట్టుగా ఉంది, రిజిస్ట్రేషన్ ఇంకా కంప్లీట్ కాలేదని. ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం వచ్చి ఈ భూమి మాది అంటారు అనేటువంటి అనుమానము ఎవరికి రాలేదు. మాకు కూడా మేము 25 ఏళ్ళు పనిచేసినా మాకు కూడా అనుమానం రాలేదు. ఒకసారి భూమి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటుందా, సంథింగ్ లైక్ మదర్ ఇచ్చిన తీసుకుంటుందా అన్నట్టుగా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం తీసుకోదనేది. కానీ ఇవాళ భూమి యొక్క వ్యవహారము తెలంగాణలో మారిపోయింది. మనం అనడం ఏంటంటే ఈ భూమిని మీరు కాపాడుకోండి, ఎందుకంటే మళ్ళీ చెట్లను మనం పెంచలేము, ప్రకృతిని పెంచలేము అనేది మనం ఆర్గ్యుమెంట్కి చెప్తున్నాం. సో ఒకవైపు డెవలప్మెంట్ అని ప్రభుత్వం చెప్తుంది, ఇంకోవైపు జీవ వైవిధ్యం, చెట్లు కాపాడటం, సంపద అనేది మీరు చెప్తున్నారు. సో ఏది ప్రియారిటీ అనేది ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా అక్కడ జింకలు లేవు, నెమళ్ళు లేవు అనే కొన్ని స్టేట్మెంట్ కూడా చేసి ఉన్నారు. అది ప్రభుత్వము వాదించడం కొరకు వాళ్ళు వాదించవచ్చు, కానీ అక్కడ వెళ్ళి చూడండి. ఒకవేళ తప్పైతే మీరు అధికారం పంపండి, ఫారెస్ట్ అధికారం పంపండి, ఇది వాస్తవాలా కాదా అని తెలుసుకోండి. మీకు మార్గాలు ఉన్నాయి కదా, కాదు అని అనడం ఎందుకు? మేము అక్కడ ఉన్నాయంటున్నాము, మీ అధికారిని పంపండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పంపి దాన్ని అక్కడ ఎలా ఉందో చూసి ఆ వాస్తవాల మీద నిర్ణయం తీసుకోండి.
మీ అధికారులు అయితే వెళ్ళి చూడొచ్చు కదా. ఇప్పుడు యూనివర్సిటీ భూములను కాపాడాలంటే కనుక ఏం చేయాలి ఇప్పుడు? అంటే ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయం కానీ లేకపోతే కనుక ప్రస్తుతం ఉన్న వే ఏంటి? అలాగే ఇప్పుడుకి ఏవైతే మిగిలి ఉన్నాయో యూనివర్సిటీ పేరుతో 1600 ఎకరాలు ఎంత మిగిలి ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ భూముల వరకు ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? అది సరే ప్రభుత్వమే అంటున్నారు, శ్రీధర్ బాబు గారే అంటున్నారు, ఈ 400 ఎకరాలు వదిలిపెట్టండి, మిగతా 1700 ఎకరాలు 18 ఎకరాలతో మేమే రీసెర్చ్ చేసి మేము టైటిల్ ఇస్తామని అంటున్నారు. కానీ ఇప్పుడు వివాదము ఆ టైటిల్ ఇస్తున్నామనే సొల్యూషన్ కాదు, ఎందుకంటే సమస్య వేరు, వాళ్ళు చెప్తున్న సొల్యూషన్ వేరు. ఆ 1700ను రిజిస్టర్ చేయాలి, 400 ఎకరాలు కూడా ఇది విశ్వవిద్యాలయ భూమి అనేది ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించండి. ఒకవేళ ఈ 400 ఎకరాలు ప్రభుత్వమే ఉంచుకోవాలనుకున్నా మేము చెప్తుందంటే మీరే పెట్టుకోండి, కానీ అడవిని కాపాడండి, అక్కడుండే సంపదను కాపాడండి, అది మీ సంపద లేదా తెలంగాణ ప్రజల సంపద కనుక అది మీరు కాపాడండి. కానీ దాన్ని మేము మొత్తం కూలగొట్టి ధ్వంసం చేసి ఐటీ ఇండస్ట్రీలు పెడతామనేది అది అభివృద్ధి నమూనాలు సరైనది కాదని మేము అంటున్నాం. తీసుకోండి మీరు, కానీ అక్కడ ఉన్న ప్రకృతిని మీరు ధ్వంసం చేయకండి, ఇది మా డిమాండ్.